దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము, సామెతల గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనమును ధ్యాన భాగముగా చదువుకుందాం. జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది, సంత వీధులలో బిగ్గరగా కేకలు వేయుచున్నది. చాలు. ఇక్కడ ఈ మాటలు సొలొమోను జ్ఞాని రాస్తూ చెప్తూ ఉన్నాడు. అరుపులు, శబ్దాలు, పెద్ద పెద్ద మాటలు వినబడితే మనిషికి ఎలా ఉంటుంది? చాలా చిరాకుగా ఉంటుంది. అవునా కదా? చిరాకేస్తుందా లేదా? పెద్ద పెద్ద శబ్దాలు, మనము వినవలసిన దానికంటే ఎక్కువగా శబ్దము విన్నప్పుడు, ఆ అరుపుల శబ్దాలు మన చెవిని పడినప్పుడు మనిషికి చాలా చిరాకేస్తుంది. అయితే ఇక్కడ కేకలేస్తున్నారంట. మనుషులు కేకలేస్తారనుకో, ఎవరో పిలవడానికి ఒకసారి పిలిస్తే పర్వాలేదు, పిలిచిందే మళ్ళా గట్టిగా బిగ్గరగా కేకలు వేసి పిలుస్తారనుకోండి, వాళ్ళు చూసినప్పుడు ఎలా ఉంటుంది? చాలా చిరాకుగా ఉంటుంది. లేకపోతే చూడండి, తాగినవాడు, మందు తాగినటువంటి వాడు రోజు అదే టైంకి వచ్చి ఏం చేస్తుంటాడు? శబ్దం వినపడగానే మనం అనుకుంటాం, ఆ మనిషి వచ్చాడు బాబోయ్ అని అనుకుంటాం. మరి ఇక్కడ వీధుల్లో అంతా కేకలు వినపడుతున్నాయంట. ఆ కేకలు ఏంటంట? జ్ఞానము వీధుల్లోకి వెళ్ళి కేకలు వేస్తుందంట. అయితే మనిషి ఎలాంటి వాడయ్యా అంటే, అన్ని కేకలని కూడా, అన్ని శబ్దాలని కూడా ఒకే విధంగా తీసుకునేటువంటి మనుషులు. మనిషి ఎలాంటి వాడు? అన్ని శబ్దాలను కూడా ఒకే విధంగా తీసుకుంటాడు. తాగి అరిసినోడు ఒకేలాగా తీసుకుంటారు. బయట పాటలు పాడుతూ, డాన్సులు వేస్తూ, గంతులు వేస్తున్నటువంటి ఆ శబ్దాలు ఒకేలా తీసుకుంటారు. దేవుని యొక్క ఉన్నతమైన మాటలు వీధుల్లోకి వెళ్తున్నప్పుడు కూడా ఆ మాటల్లో కూడా మనిషి ఎలా తీసుకుంటాడు? అవి ఎలాగా శబ్దం వినబడుతుందో ఈ మాటలు కూడా అలాగే వినబడుతున్నాయి అని మనిషి అనుకుంటాడు. అయితే వీధుల్లో కేకలు వేస్తుంది ఏంటంటే అంటే, జ్ఞానము వీధులలో కేకలు వేస్తుంది, సొంత వీధులలో బిగ్గరగా పలుకుతూ ఉందంట. జ్ఞానము వీధులలో కేకలు వేస్తుందంట. అసలు వీధుల్లోకి వెళ్ళి కేకలు వేసిన పనేముంది? ఇప్పుడు ఇంట్లో ఎవరికైనా గొడవ అయినప్పుడు కూడా బయట ఇంట్లో ఆ గొడవ తీరకపోతే ఆ మనిషి ఎక్కడికి వచ్చి అరుస్తాడు? బయటకు వచ్చి అరుస్తాడు. అవునా కదా? బయటకు వచ్చి అరుస్తాడు ఆ సమస్య తీరకపోతే. మరి ఆ అరవడం వల్ల వారికి ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఏమి ఉపయోగం ఉండదు. నువ్వు బయటకు వచ్చి సొంత వీధుల్లోకి వచ్చి నువ్వు కేకలేసి అరిసిన ఆ అరుపుల శబ్దముకి నీకు ఏమాత్రము కూడా ఉపయోగం ఉండదు. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. జ్ఞానము సొంత వీధులలో కేకలు వేయుచున్నది, సొంత వీధులలో బిగ్గరగా పలుకుతూ ఉంది. ఎందుకు పలుకుతుందయ్యా అంటే, ఈ జ్ఞానము లేనటువంటి సమాజంలోనికి వెళ్ళి, జ్ఞానము లేనటువంటి సొంత వీధుల్లోనికి వెళ్ళి ఆ జ్ఞానము మాట్లాడుతుందంట వారితోటి. జ్ఞానము మాట్లాడితే మనిషికి చాలా ఉపయోగకరము. ఈ రోజున మన జాన్ డేవిడ్ చెప్తూ ఉన్నాడు, ప్రపంచ దేశాల నుంచి వచ్చారు. వాళ్ళ తల్లి ఆ పిల్లకి ఏం చెప్పింది? నువ్వు గెలిచినా గెలవకపోయినా దాంతో సంబంధమే లేదు, కానీ అవతల నుంచి ఆ జడ్జి గారు ఏ మాట చెప్తూ ఉన్నారు దాన్ని మాత్రమే ఇక్కడ తీసుకో, దాన్ని మాత్రమే తీసుకో అని చెప్పారు. అంటే అది ఎంత గొప్ప మాట చూడండి. ఎవరైనా తల్లిదండ్రులు ఏం చెప్తారు? నువ్వు అలా ప్రిపేర్ అవ్వు, ఇలా చెప్పు అని చెప్తారు. కానీ నువ్వు చెప్పేసిన తర్వాత జడ్జి గారి నోటి నుంచి ఏ మాట వస్తుందో ఆ మాటను తీసుకొని తర్వాత ముందుకెళ్ళు అని చెప్పేవారు ఎవరైనా? అదే జ్ఞానం. అందులోనే ఉంది జ్ఞానం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సొంత వీధుల్లోకి వెళ్ళి చెప్తూ ఉందంట, జ్ఞానాన్ని ప్రచురిస్తూ ఉందంట, వీధుల్లోకి వెళ్ళి కేకలేస్తూ ఉందంట. మనుషులకు చాలామందికి ఈ శబ్దాలంటే పడదు. ఏంటి? దేవుని గూర్చినటువంటి మాటలంటే, దేవుని గూర్చిన పాటలంటే, దేవుని గూర్చినటువంటి ఆరాధన అంటే అసలు ఇష్టపడతారా? అబ్బో స్టార్ట్ చేశారు బాబోయ్ అంటారు. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది,
వీధులలోనికి, సొంత వీధుల్లోనికి దేవుని జ్ఞానము వెళుతూ ఉందంట. అది సాధారణమైనటువంటి విషయం కాదు. చూడండి, ఆ జ్ఞానముల గురించి ఒకసారి మనం ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనము. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనము ఈ విధంగా రాయబడి ఉంటుంది. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట వేరు. చాలు. జ్ఞానమును ఏం చేసుకోవాలి? సంపాదించుకోవాలి. వీధుల్లోకి వెళ్ళి కేకలేస్తూ ఉందంటే, సొంత వీధుల్లో మొరపెడుతూ ఉందంటే ఈ జ్ఞానాన్ని ఏం చేయాలి? సంపాదించుకోవాలి. ఆ మాటలు ఏమిటి చెప్పబడ్డాయో, దేని గురించి చెప్పబడ్డాయో, నా జీవితానికి అది సరిపోతుందో లేదో అని వాటిని మనం ఏం చేసుకోవాలి? రాసుకోవాలి, మన హృదయాల్లో ఉంచుకోవాలి. అది జ్ఞానం అనేది సాదాసిద్ధమైనటువంటి విషయం కాదు. ఈరోజున అందరూ మొద్దుబారిపోయినటువంటి జ్ఞానంతో ఉండి ఎందుకు పనికి రాకుండా ఉపయోగకరంగా లేనటువంటి మనుషులు అనేటువంటి వారు ఉన్నారు. కారణం ఏంటి? వారికి ఏం లేదు, జ్ఞానము లేదు. దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు? జ్ఞానమును సంపాదించుకో అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది డబ్బు పెడితే వస్తుందా? బంగారం పెడితే వస్తుందా? వెండి పెడితే వస్తుందా? నీకున్నటువంటి పొలాలు ఇస్తే వస్తుందా జ్ఞానం? రాదు. జ్ఞానమును సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. వంటవేమో, నేను జ్ఞానంతో ఉన్నానండి, నేను చాలా తెలివితో ఉన్నానండి, నేను తెలివైన వాళ్ళే, నా భర్త తెలివైన వాళ్ళు, నా పిల్లలు తెలివైన వాళ్ళు అనుకుంటున్నారేమో. కాదు. నువ్వు నీ దగ్గర ఉన్నటువంటి జ్ఞానము వేరు. సొంత వీధుల్లోనికి వెళ్ళి కేకలేస్తున్నటువంటి జ్ఞానము వేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జ్ఞానమును సంపాదించుకోవాలంట. ఎలా చూద్దాం. చూడండి, బైబిల్ గ్రంథం నుంచి ఒక మాటను నేను చూపిస్తాను. బైబిల్ గ్రంథం నుంచి సామెతల గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనం. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును. చాలు. జ్ఞానవంతులైనటువంటి వారు ఏం చేయగలరు? తల్లిదండ్రులు అనేటువంటి వారిని బిడ్డలు సంతోషపెడతారు. హల్లెలూయా. ఈరోజు పిల్లలు అలా ఉన్నారా? తల్లిదండ్రులు సంతోషపెట్టేటువంటి పిల్లలు ఉన్నారా? లేదు. ఒకనొక దినాన దేవుని వాక్యము బోధిస్తూ ఉన్నాడు దేవుని సేవకుడు. బోధిస్తున్నప్పుడు ఒక కూలికి వెళ్ళేటువంటి పనివాడు, అంటే ఏ రోజు కూలి ఆ రోజు తెచ్చుకునేటువంటి ఒక పనివాడు ఆ మార్గం గుండా వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎటువైపు అంటే దేవుని వాక్యం ఎక్కడైతే ప్రకటించబడుతుందో ఆ దారిలోంచి వెళ్ళిపోతూ ఉన్నాడు. పైన ఇటుకలు, ఇసుక, కాంక్రీట్ అవి మోసేటువంటి వ్యక్తి. ఆ మోసేటువంటి వ్యక్తి పని కోసమని వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉన్నప్పుడు ఆయనకి మాటలు వినబడ్డాయి. దేవుని యొక్క మాటలు ఆ వీధుల్లో ప్రకటించబడుతుండగా వినబడుతూ ఉన్నాయి. ఏమని వినబడుతుందంటే, ఆ రోజున ఏమని మాట్లాడుతున్నాడయ్యా అంటే దేవుడు, ఇదిగో నీవు నీ బిడ్డలను సక్రమమైన రీతిలో పెంచు, వారికి జ్ఞానమును నేర్పించు, వారికి పాఠశాలకు పంపించి వారికి విద్యను అభ్యసించు, వారి గొప్ప ప్రయోజకులు అవుతారు అని దేవుని యొక్క వాక్యం బోధిస్తూ ఉన్నాడు. అప్పుడే ఆ పనివాడు కూడా ఆగి ఆ మాటలు విన్నాడు. విన్నటువంటి వ్యక్తి ఏం చేశాడయ్యా అంటే, అతను పనికి వెళ్ళకుండా ఇంటికి వెళ్ళిపోయాడు. అది కొడుకు 9వ తరగతి చదువుతూ ఉన్నాడంట. 9వ తరగతి చదువుతూ ఉన్నాడు. ఆ కొడుకు దగ్గరికి ఇంటికి వెళ్ళిపోయి వాడి దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉన్నాడు, కనిపెడుతూ ఉన్నాడు. అసలు వీడు స్కూల్కి వెళ్తున్నాడా లేదా? చాలాసేపు వెయిట్ చేశాడంట. ఆడాటి ఇంటికి తెచ్చాడి ఆటకి వెళ్ళిపోయాడంట. అప్పుడు ఆటకి వెళ్ళిపోతే వాడినే కనిపెడుతూ ఉన్నాడంట. చాలాసేపు కనిపెట్టి మధ్యాహ్నం వరకు అయిందంట. మధ్యాహ్నం భోజనానికి వచ్చాడంట. అప్పుడు వాడిని పట్టుకొని అడుగుతూ ఉన్నాడు, ఏరా స్కూల్కి వెళ్ళావంటే వెళ్ళలేదు నాన్న. ఎందుకు వెళ్ళలేదంటే వెళ్ళలేదు. ఎందుకని? ఇంట్లో పట్టించుకునేవాడు లేడు. తండ్రి ఒకడే, పట్టించుకునేవాడు లేడు. అయితే వీడిని తర్వాత రోజు స్కూల్కి తీసుకెళ్ళగానే వీడు 3 నెలల నుంచి స్కూల్కి రావట్లేదంట వీడు. అప్పుడు వీడికి వాళ్ళ తండ్రి కొంచెం గట్టిగా బుద్ధి చెప్పి హెచ్చరించి రోజు స్కూల్కి దగ్గరుండి పంపించిన తర్వాత ఈయన పనికి వెళ్ళేవాడంట. అలాగా 9 సంవత్సరాలు అయింది. ఆ కొడుకు చదువు అయిపోయింది. తర్వాత ఉద్యోగాలు ట్రై చేస్తూ ఉన్నాడు. అప్పటికి తండ్రికి ఏమైంది అంటే, మూటలు మోయడం అంటే మాటలు కాదు. ఏమవుతుంది? చెప్పులు అరిగిపోతాయి. మనకున్నటువంటి కాలు చెప్పులు అరిగిపోతాయి. కొంతమందికి పని చేయకుండానే అరిగిపోతాయి, సున్నితంగా ఇంట్లో ఉండి. అవునా కదా? మరి కష్టపడి మరి అంతంత మోట్లు కొండలెక్కి మోసేటువంటి వారికి ఏమవుతుంది?
అరిగిపోయి ఆయన 2 కాళ్ళు అరిగిపోయి ఇంకా నడవలేక పనికి కూడా వెళ్ళడం మానేస్తాడు. అలాంటి పరిస్థితిలో వాళ్ళ కొడుక్కి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. దేవునికి స్తోత్ర. వచ్చిన తర్వాత ఆయన ఇంట్లో కూర్చోబెట్టి కొడుకు పెంచి పోషించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. విషయం ఎందుకు చెప్తున్నాను తెలుసా? జ్ఞానం ఏం చేస్తుంది తెలుసా? జ్ఞానవంతులైనటువంటి వారు తల్లిదండ్రులను ఎలాగ పెంచాలో ఎలాగ పోషించాలో నేర్పిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానమును సంపాదించు, జ్ఞానమును సంపాదించు. ఈ కొడుకు ఏం నేర్పించాడు తెలుసా? జ్ఞానం నేర్పించాడు. ఈ తండ్రి మరికొద్ది కాలంలో అతను పని అయిపోతుందనే విషయం ఆయనకు తెలియదు. కానీ అదే తండ్రి కానీ ఆ కొడుకు కానీ చదువుకు పంపించకుండా భయం చెప్పకుండా ఉండుంటే ఇతను కాలు పడిపోయేదానికి, అతను ఊరి మీద తిరిగిన దానికి పరిస్థితి ఏంటి? తండ్రి కొడుకు పరిస్థితి అయిపోయినట్లే. కానీ దేవుని నోట నుంచి వచ్చేటువంటి మాటను ఒక్క మాట విన్నాడు. ఆ విన్నటువంటి మాటను పట్టుకొని పనికి కూడా వెళ్ళకుండా తన కుమారుడికి ఏం చేశాడు? అదే జ్ఞానాన్ని వాడికి నేర్పించాడు. దేవునికి స్తోత్రం. జ్ఞానము సంపాదించు. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానము సంపాదించు. జ్ఞానము సంపాదిస్తే ఏమవుతుంది? జ్ఞానము గల కుమారులు తండ్రిని సంతోషపడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది జ్ఞానం అంటే. చూడండి, బైబిల్ గ్రంథంలోంచి కొంచెం ముందుకు వెళ్తాను. 2వ దినవృత్తాంతముల గ్రంథము 9వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. షేబా దేశపు రాణి సొలొమోనును గూర్చిన ప్రసిద్ధిని వినినప్పుడు గూఢమైన ప్రశ్నల చేత సొలొమోనును శోధింపవలనని కోరి మిక్కిలి గొప్ప పనివారమును వెంటబెట్టుకొని గంధవర్గములను, విస్తారము బంగారమును, రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. ఆమె సొలొమోను యొద్దకు వచ్చి తన మనసులో ఉన్నటువంటి విషయములన్నింటిని గురించి అతనితో మాటలాడెను. చాలు. సొలొమోను అనగానే ఏం గుర్తొస్తుంది మనిషికి? జ్ఞానవంతుడు. ఈ భూమి మీద ఎవరైనా జ్ఞానవంతుడు ఉన్నారంటే సొలొమోనే. ఈ సొలొమోను చాలా జ్ఞానవంతుడు కాబట్టి అతడు దేవుని మందిరాన్ని కట్టాడు. ఆ కట్టేటువంటి ఆ పనితనాన్ని బట్టి ప్రపంచ దేశాల్లో ఎవరెవరైతే రాజులు ఉన్నారో, ఎవరెవరైతే రాణిలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ సొలొమోను రాజు కట్టినటువంటి మందిరాన్ని గురించి చెప్పుకోకుండా ఉండలేదు. అంత గొప్పగా ప్రచురించబడింది వాటి గురించి. అయితే ఆ దేశం వాళ్ళు, ఈ దేశం వాళ్ళు ఈ సొలొమోను యొక్క గొప్పతనాన్ని గురించి, జ్ఞానాన్ని గురించి చెప్పుకుంటూ ఉన్నారు. చెప్పుకుంటూ ఉంటే అది షేబా అనేటువంటి దేశానికి చెందినటువంటి ఆ దేశం యొక్క రాణి వరకు కూడా వెళ్ళింది. రాణి వరకు వెళ్ళి ఈ మాటలు విన్నదన్నమాట. సొలొమోను చాలా జ్ఞానవంతుడంట, గొప్ప మందిరాన్ని కట్టాడంట, అలాంటి మందిరము ఎవరు కూడా ఈ భూమి మీద కట్టలేదంట అని విని ఆమె ఏం చేద్దాం అనుకుందంటే ఆ సొలొమోను రాజు దగ్గరకు వచ్చి అతని గొప్పతనాన్ని అంతటిని కూడా చూద్దాము, అతన్ని పరీక్షిద్దాము అనుకుంది. చూద్దాం అనుకుంటే పర్వాలే, కానీ ఏం చేయాలనుకుంది? చూడండి, అక్కడ షేబా దేశపు రాణి సొలొమోను గూర్చిన ప్రసిద్ధిని వినినప్పుడు గూఢమైన ప్రశ్నల చేత సొలొమోనును శోధిద్దామనుకుంది. ఈ రాణి ప్రపంచమంతా ఆ సొలొమోను గురించి వింటూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ ఈమె మాత్రం ఏం చేయాలనుకుంది? అతన్ని శోధిద్దాం అనుకుంది. అంటే ఈమె అడిగే ప్రశ్నలకు అతను సమాధానం చెప్పలేనటువంటి ప్రశ్నలను నేను వేస్తాను అని నిర్ణయించుకొని, కొన్ని ప్రశ్నలు నిర్ణయించుకొని ఆ సొలొమోను రాజు దగ్గరికి వెళ్ళింది. సొలొమోను రాజు దగ్గరికి వెళ్ళి ఎవరు అడగలేని ప్రశ్నలు, చాలా మర్మంతో కూడిన ప్రశ్నలు ఆమె వేసింది. వేయగానే ఈయన ఏం చేశాడో తెలుసా? చూడండి, 2వ వచనం. సొలొమోను ఆమె ప్రశ్నలన్నీ ఆమెకు విడదీసి చెప్పాను. దేవునికి స్తోత్రం. ఎవరు చెప్పగలరు? జ్ఞానము గలవారు చెప్పగలరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈమె ముందుగానే ప్రిపేర్ అయింది. ఏమని? ఇతన్ని శోధించాలి, నా మాటల చేత కట్టుకోవాలి, నా మాటలకి ఇతను ఓడిపోవాలి, నేను వేసిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పకూడదు, అతని జ్ఞానం అంతా కూడా నా ప్రశ్నలతో ఓడిపోవాలనుకుంది. కానీ ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఈమె ఏ ప్రశ్నలు అడిగాడో విడమర్చి, ఈమె ఏమి అడిగిందో ఆ ప్రశ్నలకి విడమర్చి సమాధానాలన్నీ కూడా చెప్పేశాడు. దేవునికి స్తోత్రం. జ్ఞానవంతులు అలా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
హల్లెలూయా. చదవండి. సొలొమోను ఆమెకు ప్రత్యుత్తరము చెప్పలేని మరుగైన మాట ఏది కూడా లేకపోయెను. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, జ్ఞానవంతులైనటువంటి వారు ఎదుటి వ్యక్తి అడిగేటువంటి ప్రతి ప్రశ్నకి కూడా సమాధానము ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ జ్ఞానము అతడు సంపాదించుకున్నాడా? ఎవరైనా ఇచ్చారా? ఎవరిచ్చారు? దేవుడు అతనికి అనుగ్రహించినటువంటి జ్ఞానము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ భూమి మీద పుస్తకాలు చదివి, గ్రంథాలు చదివి, ప్రపంచ దేశాలు తిరిగి వచ్చినటువంటి జ్ఞానము అది ఎందుకు కూడా పనికిరాదు. కానీ దేవుడిచ్చేటువంటి జ్ఞానము ప్రపంచ దేశాల్లో దేని గురించి అడిగినా సరే చెప్పగలదు. చూడండి, బైబిల్ గ్రంథంలో నుంచి చూద్దాం. ఆదికాండము 41వ అధ్యాయము, ఆదికాండం 41వ అధ్యాయం 14వ వచనము. ఫరో యోసేపును పిలువనంపెను, కాబట్టి చెరసాలలో నుండి అతడు త్వరగా రప్పించి అతడికి క్షౌరము చేయించి మంచి బట్టలు కట్టుకొని, చాలు. ఇక్కడ యోసేపు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు చెరసాలలో జైల్లో పెట్టబడ్డాడు. జైల్లో ఉన్నటువంటి వ్యక్తిని రాజు నుంచో పిలిపించాడు. ఒకనొక దినాన అతనికి అవసరమైంది. పిలిపించగానే అతనికి జైల్లో ఉన్నటువంటి వ్యక్తి గడ్డ మీద పెరిగిపోయింది కాబట్టి గడ్డలు చక్కగా క్షౌరం చేయించి మంచి బట్టలు ధరింపజేసి రాజు దగ్గరికి తీసుకుని వచ్చారు. తీసుకుని రాగానే రాజు అతను చూసి అడుగుతూ ఉన్నాడు, ఇదిగో నేను పండుకునగానే నాకు కళ వచ్చింది. ఆ కళ భావము ఎవరు కూడా చెప్పలేకపోతున్నారు. నువ్వు చెప్పగలవంట. ఇదిగో ఈ కళ నాకు వచ్చింది, చెప్పు అని అడుగుతూ ఉన్నాడు. ఏమిటయ్యా కళ అంటే, ఏటిలో నుంచి 7 ఆవులు వచ్చాయంట. వచ్చి బయటకు వచ్చి గడ్డి తింటూ ఉన్నాయంట. అయితే అందులో 7 ఆవులు కూడా చాలా బలమైన ఆవులు, చాలా బలంగా ఉన్నాయంట ఆవులు. మళ్ళా చూసేసరికి ఏటిలో నుంచి చాలా బక్క చిక్కినటువంటి మళ్ళా 7 ఆవులు వచ్చాయంట. వచ్చి ఈ బక్క చిక్కినటువంటి 7 ఆవులు బాగా బలంగా ఉండేటువంటి 7 ఆవుల్ని కూడా తినేసేయంట. అంత బలమైన ఆవుల్ని తినేసిన ఆ ఆవులు ఎలాగనే బక్క చిక్కిపోయి ఉన్నాయంట. ఇతనికి ఏం అర్థం అవ్వలే. నాకు ఇలా కళ వచ్చిందయ్యా అని యోసేపుకి రాజు చెప్పాడు. మరలా అదే కళను రెండవసారిగా ఇంకొక విధంగా చెప్పాడంట. పొలంలో 7 వెన్నులు పుట్టాయి, చాలా బలమైనవి. అయితే బలహీనమైనటువంటి 7 వెన్నులు కూడా ఉన్నాయి. అవి కూడా వీటిని తినేగానే అవి కూడా ఏం బలం కలిగి ఇలాగే ఉన్నాయి అని చెప్పాడంట. ఆ విషయాన్ని ముందు ఎవరు చెప్పారయ్యా అంటే, ఆ దేశంలో ఉన్నటువంటి జ్ఞానులైనటువంటి వారికి, మంత్రగాండ్లకి, శాస్త్రులైనటువంటి వారికి, ఆ విద్య పరిజ్ఞానము గొప్పగా తెలిసినటువంటి వ్యక్తులకి రాజు చెప్పాడు. చెబితే వారెవ్వరూ కూడా వాటి యొక్క భావాన్ని చెప్పలేకపోయారు. చూడండి, బైబిల్ గ్రంథంలో చదవండి 17 నుంచి. అందుకు ఫరో, ఆ కల్లో నేను ఒక ఏటి ఒడ్డు నిలిచుంటిని, బలిసినవి చూపునకు అందమైనవినైన 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చి జమ్ములో మేస్తూ ఉన్నాయి. మరియు నీరసమైన బహువికార రూపము కలిగి చిక్కిపోయిన మరి 7 ఆవులు వాటి తర్వాత పైకి వచ్చాను. వీటి అంతా వికారమైనవి ఐగుప్తు దేశం అందు ఎక్కడనూ నాకు కనబడలేదు. చిక్కిపోయిన వికారముగానున్న ఆవులు బలిసిన మొదటి 7 ఆవులను తినివేసాను. అవి వాటి కడుపులో ఉండని కానీ అవి కడుపులో పడినట్టు కనబడలేదు. మొదటి ఉండినట్లు అవి చూపునకు వికారముగా నుండెను. అంతలో నేను మేలుకొంటెను. ఆ తర్వాత, మరియు నా కళ్ళలో నేను చూడగా పుష్టిగల 7 వెన్నులు ఒక దండులో పుట్టెను. మరియు తూర్పు గాలి చేత చెడిపోయి ఎండిన 7 పిన్న వెన్నులు వాడి తర్వాత మలిచెను. ఈ పీల వెన్నులు ఆ మెంచు వెన్నులను మింగివేసెను. ఈ కళను జ్ఞానులకు తెలియ చెప్పితిని కానీ దాని భావమును తెలుపగలవారు ఎవరునో లేరని. చాలు. ఏమని చెప్తున్నాడు? 2 కళలు కూడా చెప్పి ఇది యోసేపుతో చెప్తూ ఉన్నాడు రాజు. ఇదిగో ఇలా వచ్చిందయ్యా, ఇలా వచ్చింది. అయితే ఈ కళల యొక్క భావాన్ని నేను జ్ఞానులతో చెప్పాను అన్నాడు. జ్ఞానులు, రాజుల దగ్గర జ్ఞానులు
అని పిలువబడేటువంటి వారిని ఎన్నుకున్నారు, ఏర్పరచుకుంటారు. రాజు పక్కన కూర్చుంటారు వాళ్ళందరూ కూడా. అంటే ఈ కాలంలో జ్ఞానులు అంటే ఎవరు చెప్పండి? ఆ కాలంలో రాజుల దగ్గర జ్ఞానులు ఉండేవారు. ఈ కాలంలో ఎవరు? కలెక్టర్స్, ఐఏఎస్ ఎవరైతే పాస్ అయ్యి సెలెక్ట్ అవుతారో వారే జ్ఞానులు. అప్పుడు రాజుల దగ్గర ఉన్నాడు, ఇప్పుడు ప్రధానమంత్రుల దగ్గర, రాష్ట్రపతి దగ్గర, ఇప్పటికీ ఏ దేశాల్లో అయితే రాజులు ఉంటారో ఆయా రాజుల దగ్గర ఉండేటువంటి వారు కలెక్టర్లు. అయితే ఈ రాజుకు వచ్చినటువంటి కళ యొక్క భావము ఎవరు చెప్పలేకపోయారు? మన భాషలో, మన కాలంలో ఎవరు చెప్పలేకపోయారు? కలెక్టర్లు సహితము కూడా చెప్పలేకపోయారు. ఈ రాజుకు వచ్చేటువంటి కళభావాన్ని ఎవరు చెప్పలేకపోయారు? కలెక్టర్లు అని పిలువబడుతున్నటువంటి వారు కూడా చెప్పలేకపోయారు. కానీ రాజు ఎవరిని పిలిపించుకొచ్చాడు తెలుసా? ఒక చెరసాలలో ఖైదీగా ఉన్నటువంటి ఒక ఆయన్ని పిలిపించుకొచ్చారు. ఇక్కడ అర్థమవుతుందా? ఆ ఒక జిల్లాకి అధిపతిగా ఉండేటువంటి కలెక్టర్లే చెప్పలేనటువంటి భావాన్ని ఎవరు చెప్పగలరని నమ్మాడంటే దేవుని జ్ఞానము చేత నింపబడినటువంటి వ్యక్తి వాటి భావాన్ని చెప్పగలడని రాజు నమ్మాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే జ్ఞానము కలిగిన వారు గొప్పలా, కలెక్టర్ గొప్పవాడు? ఎప్పుడు రాజుకి ఎవరు అవసరమైంది? కలెక్టర్ అవసరమైనాడా? చెరసాలలో దేవుని జ్ఞానము చేత నింపబడినటువంటి వ్యక్తి అవసరమైనాడా? అర్థమవుతుందా? రాజుకి ఎవరు అవసరమైంది తెలుసా? తన పక్కన సలహాలు ఇస్తూ వారికి లక్షల జీతాలు ఇస్తూ పెంచి పోషిస్తున్నటువంటి వారి అవసరత లేదు. అదే జైల్లో అతని సామ్రాజ్యంలో ఉన్నటువంటి జైల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తిని తీసుకుని వస్తూ ఉన్నాడు. చదవండి. ఎన్నో వచనమ్మా? 25. అందుకు యోసేపు ఫరో కనిన కళ ఒకటే, ఎంత సులువుగా చెప్పేశాడు. రెండింటి గురించి చెప్పాడు రాజు. ఏమని? ఆవుల గురించి చెప్పాడు, వెన్నుల గురించి చెప్పాడు. కానీ ఆ కళ చెప్పగానే ఈ వ్యక్తి ఏమన్నాడు? ఈ జ్ఞానులు ఏమన్నారు? మొదట నేను చెప్పలే, మాకు తెలియదు అన్నారు. కానీ విని వెంటనే నేనేమన్నాడు? ఆ రెండింటి యొక్క కళ ఒకటే, మీకు వచ్చింది రెండు ఒకటే, అది వేరు ఇది వేరు కాదన్నాడు. ఈ రోజున లోక సంబంధమైన జ్ఞానము విపరీతముగా పెంచుకున్నటువంటి వారికంటే దైవ సంబంధమైనటువంటి జ్ఞానం పెంచుకున్న వారు చాలా గొప్పవారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఎక్కువ ఏం నేర్చుకుంటామంటే ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానము ఎక్కువ నేర్చుకుంటాం. అక్కడేముంటుంది, ఇక్కడేముంటుంది, అదేముంటుంది, అదెలా జరుగుతుంది, ఇదెలా జరుగుతుంది. యోసేపు అవి నేర్చుకున్నాడా? అవి ఎవరి దగ్గర అలా జీతాన్ని పనిచేస్తున్నాడా? కాదు. దేవుని జ్ఞానము చేత నింపబడినటువంటి వ్యక్తి యోసేపు. కనుకనే రాజు చెరసాలలో ఉంటున్నటువంటి యోసేపుని పిలిపించుకొని కళ చెప్పినట్టునే చెప్తా ఉన్నాడు. ఇదిగో రాజుగారు, మీరు చెప్పిన రెండు కథలకి కూడా ఒకటే. దేవునికి స్తోత్రం. ఏమన్నాడు? చదమ్మా. ఎన్నో వచ్చినమ్మా? 25 చదవండి. అందుకు యోసేపు ఫరో కలిగిన కళ ఒకటే, దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు తెలియజేసను, 7 మంచి ఆవులు చాలు. కథ చెప్పిస్తాడు. ఇదిగో 7 మంచి ఆవులు ఉన్నాయి కదా, 7 సంవత్సరాలు, 7 చాలా నీరసిల్లిపోయిన ఆవులు ఉన్నాయి కదా, 7 అవి 7 సంవత్సరాలే. 7 సంవత్సరాలు సమృద్ధిగా మీ దేశంలో పంట పండుతుంది. 7 సంవత్సరాలు బహు భయంకరమైనటువంటి కరువు రాబోతుంది. ఇదే కళ యొక్క భావము అని చెప్పిస్తాడు. ఎవరు చెప్పలేకపోయారు? గొప్పవారిని పిలువబడుతున్నటువంటి వారు శాసిస్తే ఆ రాజ్యంలో ఏదైనా జరగాలి. అలాంటి వారు ఈ కళభావాన్ని చెప్పలేకపోయారు. ఎక్కడో చెరసాలలో అన్యాయంగా బంధించబడినటువంటి ఆయన చెప్పిన వెంటనే దానికి ఆన్సర్ చెప్పేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనిషికి జ్ఞానం అవసరము. అయితే ఆ జ్ఞానం ఏంటి అంటే పర సంబంధమైనటువంటి జ్ఞానము. చూడండి బైబిల్ గ్రంథంలో వాటిని గురించి దావీదు రాసిన కీర్తనలు 111వ అధ్యాయము 10వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. ఆ జ్ఞానం అందరికీ దొరుకుతుందా అంటే ఎలా దొరుకుతుంది అంటే చూడండి, యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? అందరికీ దొరుకుతుందా? నువ్వు పుస్తకాలు పట్టుకొని చదివేసి రాత్రులంతా పగలంతా చదివేసి నువ్వు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి ఏవేవో నేర్చుకొని ఏవేవో తిరిగేసి వస్తే దొరుకుతుందా? కాదు. యోసేపుకి ఎలా దొరికింది? దేవుడు అంటే భయం కలిగినటువంటి వ్యక్తికి ఆ జ్ఞానం దొరుకుతుంది. హల్లెలూయా.
దేవుడు అంటే నువ్వు భయపడుతున్నాను అని చెప్పడానికి రుజువు ఏంటో తెలుసా? నువ్వు సమాజం మధ్యలో ఉన్నప్పుడు ఒకేలా ఉండాలి. నువ్వు 4 గోడల మధ్య నేను ఎవరు చూడలేనప్పుడు కూడా ఒకేలాగా ఉండే వ్యక్తి దేవునికి భయపడేవాడు. దేవునికి స్తోత్రం. యోసేపు అదే చేశాడు. అందరి మధ్య ఉన్నప్పుడు ఒకేలా ప్రవర్తించాడు. ఫరో ఇంట్లో ఉన్నప్పుడు, పోతిఫర్ ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఒకేలా ప్రవర్తించాడు. ఏమంటున్నాడు? దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను దేవునికి భయపడేవాడును. దేవునికి ఎవరైతే భయపడతారో వారికి దేవుని యొక్క జ్ఞానము సమృద్ధిగా అనుగ్రహించబడుతుంది. దేవుని యొక్క జ్ఞానము నీకు కావాలంటే నువ్వు దేవునికి భయపడే వ్యక్తిగా ఉండాలి. మనుషులు లేనప్పుడు ఉన్నప్పుడు, మనుషులు చూసినా చూడకపోయినా, మనుషులు నీ గురించి విన్నా వినకపోయినా, అన్ని విషయాలలో కూడా నువ్వు దేవునికి భయపడి బ్రతకగలిగినట్లయితే దైవ సంబంధమైన జ్ఞానము దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడు నీకు ఆ జ్ఞానము నీకు అనుగ్రహించినప్పుడు రాజులు నీ సలహాలను కోరుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. రాజులు నీ సలహాలను కోరుకుంటారు, అధికారులు నీ సలహాలు కోరుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప విషయము! యోసేపుకు అంత జ్ఞానం రావడానికి గల కారణము దేవుడంటే భయము, దేవుడంటే భక్తి. అందుకొరకే దేవుడు అంత జ్ఞానాన్ని ఇచ్చాడు. ఇంకొంచెం ముందుకు వెళ్తూ ఉన్నాను. నిర్గమకాండము 35వ అధ్యాయము, నిర్గమకాండము 35వ అధ్యాయము 31వ వచనము. యెహోవా ఊరు కుమారుడును హూరు మనవడనైన బెసలేలును పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులను కల్పించుటకు బంగారుతోనూ వెండితోనూ ఎత్తడితోనూ పని చేయుటకు రత్నములను సానబెట్టి పొదుగుటకును చెక్కుటకును విచిత్రమైన పనులన్నిటినీ చేయుటకును వారికి ప్రజ్ఞ గల వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో వానిని నింపి ఉన్నాడు. చాలు. ఇక్కడ బెసలేలు అనేటువంటి ఒక వ్యక్తిని చూస్తూ ఉన్నాం. దేవుడు ప్రత్యక్షపు గుడారాన్ని, మందసాన్ని, బల్లను, బలిపీఠాన్ని, వీటన్నిటినీ కూడా తయారు చేయాలని మోషేతో చెప్పాడు. అయితే వీటంతటినీ కూడా తయారు చేయడం కొరకు అందులో ప్రత్యేకంగా బంగారము, వెండి, రత్నాలు, ఇలాగ విలువ కలిగినటువంటి, వెల కలిగినటువంటి చాలా విలువైన వాటితో వస్తువులు తయారు చేయగలిగినటువంటి వ్యక్తులను ఎన్నుకోవాలనుకున్నాడు దేవుడు. ఎన్నుకోవాలనుకున్నప్పుడు సాదాసీదామైన వాళ్ళని ఎన్నుకుంటామా? బంగారంతో పని చేయించాలనుకున్నాం అనుకోండి, ఎలాంటి వారిని ఎన్నుకుంటాం? మంచి నైపుణ్యం కలిగినటువంటి వారిని. వజ్రాలతో గొప్ప చెక్కుడు పని చేయాలనుకున్నాం అనుకోండి, ఎలాంటి వారిని ఎన్నుకుంటాం? గొప్ప నైపుణ్యం కలిగిన వారిని ఎన్నుకుంటాం. మరి ఇక్కడ దేవుని యొక్క మందసాన్ని తయారు చేయాలి, బలిపీఠాన్ని తయారు చేయాలి, బల్లను తయారు చేయాలి. ఇలాగా దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి వస్తువులను తయారు చేయాలనుకున్నప్పుడు మరి ఎలాంటి వారిని ఎన్నుకోవాలి? చాలా జ్ఞానం కలిగినటువంటి వారిని ఎన్నుకోవాలి. దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడంట. ఆ వ్యక్తి మొదట దేవుడు ఎన్నుకునేటప్పటికి ఆయన ఏమీ జ్ఞానము లేనటువంటి వాడే. అతనికి వజ్రాలతోని, బంగారముతోని, ఇత్తడితోని, వెండితోని ఎలా పని చేయాలో మనకి తెలియదు. కానీ దేవుడు తన అనంతమైన జ్ఞానమును ఆయనకి ఇచ్చాడంట. హల్లెలూయా. ఈ బెసలేలు అనేటువంటి ఈయనకి దేవుడు జ్ఞానం ఇవ్వగానే ఆ జ్ఞానముతో ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? బంగారంతో ఎలా పని చేయాలో చేస్తూ ఉన్నాడంట, వజ్రాలతో ఎలా పని చేయాలో చేస్తూ ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయాలి? బంగారంతో ముద్దించి పని చేసేటప్పుడు ఒక అరముక్క పోయింది అన్నారు అనుకోండి, ఏం చేస్తారు? బంగారం షాప్కి తులం ఇచ్చారు, తులం బంగారం, నాకు చైన్ చేయాలన్నా అతను అరతోలం తీసుకొచ్చి అరతోలం చేయించాడు. కట్ చేసేటప్పుడు ముక్కలు ఎక్కడికి ఎగిరిపోయింది అండి అన్నాం. ఏమంటాం? ఇలా జిత్తు పట్టుకొని బంగారంతో పనిచేయడం అంటే మాటలా? వజ్రాలతో, వెలగలిగినటువంటి వజ్రాలతో పనిచేయడం అంటే మాటలు కాదు. వాటిని చెక్కడం అంటే మాటలా కాదు. చాలా నైపుణ్యం ఉండాలి. ఆ నైపుణ్యము ఈ బెసలేలు అనేటువంటి వ్యక్తికి ఎక్కడి నుంచి వచ్చింది అంటే దేవుడు అనుగ్రహించాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కష్టతరమైనటువంటి పనిలో నైపుణ్యం కలిగిన వాడే జ్ఞానవంతుడు.
అర్థమవుతుందా? ఆ పని చాలా కష్టతరమైనది, కానీ అందులో నైపుణ్యముతో పని చేయగలిగినటువంటి వాడు జ్ఞానవంతుడు. అంత నైపుణ్యముతో పని చేయాలంటే ఏం చేయాలి? జ్ఞానము ఉండాలి. ఆ జ్ఞానము బెస్సలేలు అనేటువంటి ఆ వ్యక్తికి దేవుడు అనుగ్రహించాడు. అనుగ్రహించిన తర్వాత ఏం చేస్తాడంటే ఆయన చెప్తా ఉన్నాడు, ఇదిగో బెస్సలేలు, నీకు జ్ఞానం ఇచ్చాను కదా, నీవు నీ కింద ఉన్నటువంటి కొంతమందికి నీవు పనిని నేర్పించు. నువ్వు చేస్తూ ఉన్నావు బంగారంతో, వెండితోటి, ఇతరులతోటి, వీటితోటి. అయితే ఇంకా చాలా చాలా పనులు ఉన్నాయి. ఆ పనులను నేర్చుకోవడానికి వారికి నీవు నేర్పించు అన్నాడు. చూడండి కింద వచ్చాను కొద్దాం 33. విచిత్రమైన పనులన్నింటినీ చేయుటకును వారికి ప్రజ్ఞ వివేక జ్ఞానములు కలిగినట్లు దేవుని ఆత్మతో వారిని నింపిండును. అతడును దాను గోత్రికుడును అహిస్సామాకు కుమారుడైన అహోలియాబును ఇతరులకు నేర్పినట్లు వారికి బుద్ధి పుట్టించెను. చెక్కువాడేమి, చిత్రకారుడేమి, నీల ధూమ్ర రక్తవర్ణముతోనూ సన్ననారతోనూ బుటా పని చేయువాడేమి, నేతగాడేమి చేయి సమస్త విధములైన పనులు అనగా ఏ పని అయినో చేయువారి యొక్క విచిత్రమైన పని కల్పించి వారి యొక్క పనులను చేయనట్లు ఆయన వారి హృదయములను జ్ఞానముతో ఈ పనులన్నీ చేయాలి. దేవుడు ఈ బెస్సలేలుకి జ్ఞానం ఇస్తే ఈయన ఏం చేస్తాడంటే వాళ్ళకి నేర్పించాడంట, ఎందుకు ఇలా పని చేయండి అని. వాళ్ళు కూడా ఏమయ్యారు? జ్ఞానవంతులయ్యారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని జ్ఞానముచ్చత నింపబడితే నీవు అనేక మందికి దేవుని జ్ఞానమును అందించగలవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు పొందుకున్నటువంటి దేవుని జ్ఞానము అనేక మందికి అందించగలవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొంచెం నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనము. కొలస్సీ 2వ అధ్యాయము 8వ వచనము. అయినను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మను చెరపట్టుకుని పోవాడు ఎవడైనా ఉండునేమని జాగ్రత్త పడుడి. చాలు. దేవుని జ్ఞానము చేత నింపబడుతున్నటువంటి వారు కొంతమంది అయితే, తత్వజ్ఞానము చేత నింపబడుతున్నటువంటి వారు మరి కొంతమంది. ఇదే జ్ఞానము, ఇది కూడా జ్ఞానమే. అర్థమవుతుందా? జ్ఞానములో 2 రకాల జ్ఞానములు ఉన్నాయి. దేవుని జ్ఞానము అని ఇప్పటి వరకు మనం ధ్యానించాం. ఇప్పుడు తత్వజ్ఞానము అని చెప్పబడుతూ ఉంది. ఈ తత్వజ్ఞానము అంటే ఏమిటాయి అంటే, నేను చదువుతున్నాను చూడండి. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించిన వారు. మనుషుల యొక్క మూలపాఠాలు, మనుషుల యొక్క పారంపర్యాచారముగా వస్తున్నటువంటి ఆచారాలని తత్వజ్ఞానము అంటూ ఉన్నారు. ఈ రోజున దేవుని జ్ఞానము నేర్చుకునేవారు నేర్చుకుంటూనే ఉన్నారు. తత్వజ్ఞానమును నేర్చుకునేవారు ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. ఏమిటి తత్వజ్ఞానము? మనుషులు చూపించేటువంటి ఆచారాలు ఏవైతే ఉన్నాయో, మనుషులు చూపించే పద్ధతులు ఏమైతే ఉన్నాయో వాటిని చక్కగా పాటిస్తారు. ఇప్పటికీ కూడా మొన్నటి దినాన్న నేను స్కూల్ దగ్గరికి, మా పిల్లలు స్కూల్ దగ్గరికి వెళ్ళాను. మా చిన్నవాడు షకేం ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకోవడానికి వెళ్ళాను నేను. అయితే వాడు ముందు వచ్చేసాడు. వాడితో మాట్లాడుతుండగా వాళ్ళ టీచర్ వచ్చారు. వచ్చి రాగానే నేను అడిగా, మేడం మా వాడిది ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వలేదు, ఇవ్వండి మేడం అంటే, మర్చిపోయింది సార్, నేను పైన ఉంది తెస్తానని పైకి వెళ్ళారు. పైకి వెళ్ళి లిఫ్ట్లో వెళ్ళి తెచ్చేసి ఇస్తూ ఉన్నారు. నేను మంచి వాడి బ్యాగ్ నేను తీసుకొని ఇలా ఎత్తుకుంటూ నా భుజం పెట్టుకుంటూ ఉన్నాను. మేడం తెచ్చారు కదని ఇలా తీసుకుంటూ ఉన్నాను. ఏ చేతితోటి? ఎడమ చేతితో తీసుకుంటూ ఉన్నాను. ఆవిడంటది అంటుంది, కుడి చేతితో తీసుకోండి అంటే సైకి చేస్తుంది అన్నారు. అనేసి ఎడం చేతి ఇస్తే మర్చిపోతారేమో, అందుకోసం కుడి చేతితో తీసుకుని అన్నారు. చదువుతూ ఉన్నారు, చదువుని నేర్పిస్తూ ఉన్నారు, కానీ ఏం చేస్తున్నారు? తత్వజ్ఞానం అనేది వాళ్ళు నేర్చుకుంటూ ఉన్నారు. కుడి చేతితో తీసుకుంటేనే అది గుర్తుంటుందా?
చెప్పండి ఒకసారి. ఎడం చేత తీసుకుంటూ గుర్తుండదా? చెప్పండి. మనం ఎంత మనిషి ఎంత కఠినత్వంలోనికి వెళ్ళిపోతున్నారో, ఎలాంటి పద్ధతులు నేర్చుకోవడానికి వెళ్ళిపోతున్నారో చూసారా? తత్వజ్ఞానం అంటే అది. ఇక్కడ ఏమన్నాడు చూడండి, ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైనవి. అవేంటి? మోసకరమైనవి. ఇప్పుడు అదే నేను ప్రభువుని నమ్ముకోలేదు అనుకోండి, నేనేం చేస్తాను? అదే నేర్చుకొని ఇంటికి వచ్చి మా ఆవిడకి నేర్పించిన, మా కుడి చేతి ఇవ్వు, ఎడ చేతి ఇవ్వద్దు అంటానన్నా. నా దగ్గర నుంచి నా పిల్లలు ఏం చెప్తారు? అవును మా డాడీ మా మమ్మీ తల చెప్పారు కదా అని వాళ్ళు నేర్చుకుంటారు. వాళ్ళు ఏం చెప్తారు? స్కూల్లోకి వెళ్ళి, అరే లెఫ్ట్ హ్యాండ్ తివ్వకూడదు, ఆ పెన్సిల్ రైట్ హ్యాండ్ ఇవ్వాలి అంటారు వాళ్ళు. చూసారా అది ఎలా బాగుతుంది? తత్వజ్ఞానము ఎవరో ఎప్పుడో ఏదో ఒక మాటను ఇలా చెప్పితే వాడిని ఏం చేస్తున్నారంటే, జ్ఞానమును అభ్యసించేటువంటి వారు, జ్ఞానాన్ని మనుషులకు బోధించేటువంటి వారు కూడా అటువంటి వెళ్ళిపోతున్నారు. చూసారా ఏ జ్ఞానమును మనం నేర్చుకుంటూ ఉన్నాం? ఈ లోక సంబంధమైన జ్ఞానమా, దైవ సంబంధమైన జ్ఞానమా, లేకపోతే తత్వజ్ఞానాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నామా? పద్ధతులు మనుషులు చాలా చెప్తారు. లక్షవారం పూట డబ్బులు ఇవ్వద్దు అంటారు. ఇవ్వవా? నీకు ఆపరేషన్ కావాలి, ₹1,00,000 ఇంట్లో ఉంచితే అంటే తేవా? లేకపోతే చేస్తావంటే తెస్తావా లేదా? తెస్తావు. ఎందుకు తేవు? ఎందుకు? ఒకరోజు నేను ఒక మార్ట్కి వెళ్ళా, తెల్లవారే సామాన్లు అయిపోయింది. ఆ మార్ట్ వాళ్ళు ఆ పనిచేసే పిల్లకి చెప్పారో లేదో తెలియదు కానీ నేను తీసుకొని ఫోన్పే చేస్తానంటే, లేదు సార్ ఫస్ట్ పోనీ కదా, డబ్బులుంటే ఇచ్చేది సార్ అన్నారు. డబ్బులు నేను వేసేది డబ్బులే, కానీ ఏం చేయాలా? చేతితోటి ఇలాగిస్తే అది ఒక సంపద అన్నమాట. తత్వజ్ఞానం ఇది. మనుషులు కల్పించేటువంటి పద్ధతులు మనుషులు నేర్చుకొని వాళ్ళకి ఒకరు చూసి ఒకరు మరొకటి నేర్పిస్తూ ఉన్నారు. మొన్నటి దినాన్ని ఒకటి విన్నాను. ఒక ఆయనంట ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతూ ఉన్నాడు, డ్యూటీకి వెళ్తూ ఉన్నాడు. బండి మీద వెళ్ళిపోతున్నప్పుడు అలా ఆవిడని పట్టించుకోకుండా వెళ్ళిపోతే ఆగండి అని అలా ఆవిడ వచ్చి ఆయన ఇంటిగా అతనికి ఎదురుగా వచ్చిందన్నమాట. ఎదురుగా రాగానే వెళ్ళిపోతూ ఉన్నాడు. వచ్చేసి ఆ ఇంటి ఎదురావిడని చూస్తుంది. ఆవిడ నుంచి ఇలాగ నుంచి ఇలా చూసింది అన్నమాట. అలా ఆయన్ని ఈవిడ అంటుందన్నమాట ఆవిడ్ని. అనగానే ఒక గంటకే మళ్ళీ తిరిగి వస్తాడు ఆయన, కాలు ఎరగొట్టుకొని. ఎందుకు అనుకున్నావు? ఆయన చూశాడని కాదు. ఈయన వెళ్ళేవాడు ఎలా వెళ్ళాడు? పుల్లిగా తాగేసి వెళ్ళాడు. అర్థమవుతుందా? కానీ ఈవిడ బాధ ఏంటి? మా ఆయన డ్యూటీకి వెళ్తున్నప్పుడు ఇలా చూసింది. అసలు చేసి తప్పు ఎవరిది? అలా ఆయన తాగేసి బండి మీద డ్యూటీకి వెళ్ళడమే తప్పు. ఆయన కాలేరు కొట్టుకొని వచ్చాడు. కానీ ఈ మనిషి ఏమనుకుంటుంది? తత్వజ్ఞానం ఇదే. ఏమనుకుంటుంది? ఆవిడ చూపే మంచిది కాదురా బాబు. ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ అయిపోద్దామట ఆవిడ మీద. ఈవిడ 10 మందికి చెప్తుంది. చెప్పగానే చూడు ఆవిడ ఉందో లేదో, ఆవిడ ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత వెళ్దాం. అప్పటి నుంచి చూసారా మనిషి ఎలాంటి జ్ఞానంలోనికి వెళ్తున్నాడో. తత్వజ్ఞానము మనుషులు మోసం చేస్తుంది ఇది. అప్పుడు దేవుడి మీద నమ్మకం ఉంచుకుంటే ఎవరి మీద నమ్మకం ఉంచుతారు? ఇదిగో ఇతని వల్ల కీడు జరుగుతుంది అనేటువంటి ఆలోచనలు వారి మీదకి వెళ్ళిపోతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దైవ సంబంధమైన జ్ఞానము మనల్ని గొప్పవారిని చేస్తుంది. మన అవసరత రాజులు, అధికారులు, గొప్పవారు కోరుకుంటారంట. చూడండి, ఇంకొక మాట చూపించి నేను ముగించేస్తాను. చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. ఈ మాట చూపించి ముగిస్తాను. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం నుండి చూద్దామా? ఆయన చిత్తమును, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం నుండి, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారిని ప్రతి సత్కార్యములో సఫలమగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకోవాలని ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును. చాలు. ఇక్కడ కొలస్సీ అనేటువంటి ఒక దేవుని సంఘం ఉంది. మన సంఘం పేరేంటి? మెస్సయ్య ప్రేయర్ హౌస్ అనేటువంటి సంఘము. అలాగా కొలస్సీలకు రాసిన పత్రిక అని ఇక్కడ చెప్పబడుతుంది కదా.
అదొక సంఘము, కొలస్సీ సంఘము. ఆ సంఘంలో ఎపఫ్రా అనేటువంటి ఒక దేవుని సేవకుడు ఉన్నాడు. దేవుని సేవకుడు ఆ సంఘాన్ని నడిపిస్తూ ఉన్నాడు. అయితే అపోస్తలుడైన పౌలు గారు ఆ దేవుని ఎపఫ్రా చేసేటువంటి మంచి సేవను బట్టి, అతడు చెప్తున్నటువంటి వాక్యాన్ని బట్టి సంఘంలో ఉన్న వారందరూ కూడా చాలా అభివృద్ధి పరచబడుతున్నారంట. దేవుని జ్ఞానం చేత నింపబడుతూ ఉన్నారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ పౌలు గారు చెప్తున్నారు ఈ ఎపఫ్రా గురించి. ఎపఫ్రా ఎక్కడైతే ఉన్నాడో ఆ సంఘాన్ని గురించి చెప్తూ ఉన్నాడు. చెబుతూ ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. ఏమని? అక్కడ ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి వారు మీరు జ్ఞానవంతులే, మంచి వాక్యాన్ని ఎపఫ్రా బోధిస్తున్నాడు, మీరు బాగా జ్ఞానమును నేర్చుకుంటున్నారు. కానీ జ్ఞానమును నేర్చుకున్నటువంటి మీరు, జ్ఞానము పొందినటువంటి మీరు ఎలా ఉండాలి అనే విషయం చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు అంటే చూడండి 10వ వచనంలో, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారిని ప్రతి సత్కార్యములో సఫలమగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములో ప్రభువుని సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లు. ఎవరికి తగినట్లు? ఎపఫ్రా. ఎవరు? దేవుని సేవకుడైనటువంటి ఎపఫ్రా ఎలాగైతే జీవిస్తున్నాడో అలాగనే మీరు కూడా జీవించండి అని అపోస్తలుడైన పౌలు గారు ఈ సంఘానికి రాస్తూ ఉన్నాడు. ఎలా జీవించాలంట? ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పు కలిగి ఉండాలి. జ్ఞానము బాగా ఎక్కువైతే అంటారు ఎవరైనా మాట, అమ్మా అమితమైన జ్ఞానము పొందుకున్నటువంటి వాడు ఎదుటి వ్యక్తిని మాట్లాడిస్తాడా? మాట్లాడని కూడా అసలు. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? ఎంత జ్ఞానమును పొందుకున్నారు మీరు, బాగుంది. మిమ్మల్ని నడిపించేటువంటి మీ సేవకుడు ప్రవర్తన ప్రకారంగా మీరు బ్రతుకుతున్నారు, బాగుంది. అయినప్పటికీ కూడా మీరేం కలిగి ఉండాలి? ఓర్పు కలిగి ఉండాలి. మీరు చాలా జ్ఞానం ఉన్నా ఓర్పుతో వినాలి, ఓర్పుతో పని చేయాలి, ఓర్పుతో మాట్లాడాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనకి అన్నీ ఉంటే ఓర్చుకోవడానికి ఇష్టమైంది. ధనవంతులైనటువంటి వారు కారులో వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? ఒక్క నిమిషం కూడా చాలా విలువైనది, ఇది ఈ సమయానికి నేను పనిలో పెడితే ఒక 10 లక్షలు వచ్చినేమో అని ఆలోచిస్తారు. అవునా కాదా? ఎందుకని? ఓర్పు ఉండదు, సహనం ఉండదు. అమితముగా జ్ఞానము కలిగినటువంటి వారిలో ఓర్పు కోల్పోతారు కనుక దేవుడు చెప్తున్నాడు, ఒకవేళ దేవుడు జ్ఞానంతో నేను నింపినట్లయితే నేను ఏముండాలి తెలుసా? ఓర్పు ఉండాలి. ఇంకా ఏమంటున్నాడు? దీర్ఘశాంతమును కనపరచాలి. ఇంకా బలపరచబడవలెనని తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యములో పాలివారొకటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని ఆ సంఘంలో ఉన్నటువంటి వారికి 3 విషయాలు చెప్తూ ఉన్నాడు. దీర్ఘశాంతముతో ఉండాలని, ఓర్పుతో ఉండాలని, దేవుని పట్ల నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వ్యక్తిగా నువ్వు ఉండాలని. అవి ఉండవు. ఎందుకంటే ఎక్కువ ఇప్పుడు గొప్ప బిజినెస్లు చేస్తున్నటువంటి వారు దేవుడు వారి జీవితంలో దీవించిన తర్వాత కూడా వారికి మందిరానికి వచ్చి సాక్ష్యం చెప్పడానికి కూడా వారికి సమయం ఉండదు. దేవుని మేలు చేశాడు నా జీవితంలో అని సంఘానికి వచ్చి కూడా సాక్ష్యం చెప్పలేరు. ఎందుకని? సమయం లేదు. దేవుడు ఇవన్నీ ముందుగా గ్రహించిన వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మొదటిగా మనకు దేవుని యొక్క జ్ఞానము అవసరమై ఉన్నది. అది కావాలంటే నీవు దేవుడికి భయపడే వ్యక్తిగా ఉండాలి. నువ్వు భయపడినప్పుడు దేవుడి జ్ఞానం నీకు సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. అదే సమయంలో నీ దగ్గరికి తత్వజ్ఞానం కూడా నీ దగ్గరికి, నీ ఇంటికి దరిదాపుల్లోనికి వచ్చి ఉంటుంది. కానీ వాటి పట్ల నువ్వు జాగ్రత్తగా ఉండాలి. దేవుని వాక్య ప్రకారముగా అది ఉందా లేదా అని చూసుకొని నువ్వు ప్రవర్తించాలి. తత్వజ్ఞానం నీ దగ్గరికి వచ్చినప్పుడు దైవ సంబంధమైన జ్ఞానము నీ జీవితంలో పనిచేయదు. ఇంకా దేవుని జ్ఞానం మీద నువ్వు ఆధారపడటం మర్చిపోతావు, తత్వజ్ఞానం మీద ఆధారపడతావు. కాబట్టి ఆ విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. 3వదిగా దేవుని జ్ఞానం చేత ఇప్పుడు నింపబడినట్లయితే జ్ఞానము కలిగి కూడా నీలో ఓర్పు అనేది, సహనం అనేది, దీర్ఘశాంతం అనేది నీలో ఉండాలి. కృతజ్ఞత కలిగిన వారే దేవుడే నాకు జ్ఞానం ఇచ్చాడు. మట్టి బుర్ర అనేటువంటి నా మట్టికి దేవుడు జ్ఞానమునిచ్చి ఈరోజు నన్ను వాడుకుంటున్నాడు. ప్రార్థన చేయలేనటువంటి నా నోరు ప్రార్థిస్తుంది, చదువురానటువంటి నా నోరు చదువుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని చేత, దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు వీటిని మనము కలిగి ఉన్నామని కృతజ్ఞత కలిగిన వారమై మనము దేవుని యొక్క బతకవలసిన వారమై ఉన్నాము. ఆమేన్.